ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు అయితే మీరు అడుగుతుంది పబ్లిక్ ఒపీనియనా లేదంటే పొలిటికల్ ఒపీనియనా? పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ మోస్ట్లీ తెలంగాణలో వచ్చేసి అయితే మాత్రం 17 సీట్స్లో బీజేపీకి ప్రస్తుతం అయితే ఛాన్స్ ఎక్కువ ఉంది. బీజేపీ కాకుండా కొన్ని ఏరియాస్ ఉంటాయి సెన్సిటివ్ ఏరియాస్ అనేవి, దానివల్ల కాంగ్రెస్ కూడా చాలా బెనిఫిట్ అయ్యేసి ఉన్నాయి. సో 3 పార్టీస్ అంటే 3 పార్టీస్ కూడా ఈక్వల్ స్టాండ్లోనే ఉన్నాయి. త్రిముఖ పోరు ఉంటుంది అంటారు. యా, మ్యాక్సిమం ఉండొచ్చు, మ్యాక్సిమం త్రిముఖమూరే ఉండొచ్చు. మెయిన్లీ మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం కంప్లీట్ బీజేపీ డామినేషన్ ఉండొచ్చు. ఈటల రాజేందర్ గెలిచినట్టేనా ఇక? 80% ఛాన్స్ ఉండొచ్చు, 80% ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకి కూడా మ్యాక్సిమం. బికాస్ ఆఫ్ ద చరిష్మా, మోదీ చరిష్మా కానీ ఇంకా బీజేపీ ఆ చరిష్మా ఇంకా పోలేదు కదా, మ్యాక్సిమం కంప్లీట్గా ఇంకా అవ్వలేదు, ఇంకా నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా ఛాన్స్ అయితే ఉండొచ్చు మనకి. అలాగే ఇప్పుడు ఎన్ని సీట్ల రాబోతాయి బీజేపీకి తెలంగాణలో నుంచి సెన్సిటివ్ సీట్స్ తీసుకుంటే మనకి ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి సీట్ ఒకటి, ఓల్డ్ సిటీ సీట్ కానీ. హైదరాబాద్ బీజేపీకి వస్తుందా ఈసారి? లేదు అంటుంది, అదే సెన్సిటివ్ సీట్స్ అనేవి పక్కన పెడితే, సెన్సిటివ్ సీట్స్ కొన్ని ఉన్నాయి అవి పక్కన పెడితే, లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కొన్ని సీట్స్ అంటే కొంచెం కంచుకోట లాంటి సీట్స్ ఉన్నాయి, అవి పక్కన పెడితే మాత్రం మెజారిటీ ఆఫ్ సీట్స్ బీజేపీ ట్రై చేస్తే కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే, లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ లాంటివి కాకుండా కరెక్ట్గా పబ్లిక్ పల్స్ని, గ్రౌండ్ లెవెల్ ఆఫ్ క్యాడర్ ఉంటుంది కదా కార్యకర్తలది, వాళ్ళని పట్టుకుని ద బేస్ లెవెల్ ఉన్న మ్యాటర్ని తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా బీజేపీ మెజారిటీ ఆఫ్ ప్లేసెస్లో గెలవడానికి ఛాన్సెస్ ఉంది. మల్కాజ్గిరి లాంటిది కానీ, సికింద్రాబాద్ ఛాన్సెస్ ఉంది. సికింద్రాబాద్ కూడా చాలా ఎక్కువ, బికాస్ సికింద్రాబాద్ ఎప్పటి నుంచో బీజేపీ ఛాన్సెస్ ఉంది, కానీ మొన్న ఈ మధ్య బీఆర్ఎస్ అక్కడ చాలా యాక్టివ్ అయ్యింది. ఇది కాకుండా ఊళ్ళలో తీసుకుంటే కరీంనగర్ కానీ, బండి సంజయ్ ఆయన ఉన్నటువంటి నిజామాబాద్, ధరంపూరి, ధర్మపుర, అరవింద్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కానీ, వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది, తీసుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమం. వీళ్ళు కరెక్ట్ ఉపయోగించుకుంటే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండే బీజేపీ, కానీ కరెక్ట్ ఉపయోగించుకోకపోవడం వల్ల అధికారంలోకి రాలేదంటున్నారా? లేదు, ప్రస్తుతం ఉన్న ఈ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ మనం చూసుకున్నా కూడా కరెక్ట్గా ఎలా ఉపయోగించుకున్నా బీజేపీకి తెలంగాణలో అధికారం రావడానికి ఇంకా టైం పడేది ఛాన్స్ ఉంది. పబ్లిక్ ఇంకా మెజారిటీ ప్రజలు అంటే ఒక సెక్టర్ ప్రజలు మారారు, అండ్ కొంచెం ఐడియాలజికల్ థాట్స్ ఉన్న వాళ్ళు మారుతారు, కానీ అందరూ మారడానికి ఛాన్స్ లేదు. బికాజ్ ఇక్కడ మీరు చూసుకున్న లాస్ట్ టైం కాంగ్రెస్ గెలిచింది, అది జస్ట్ కాంగ్రెస్ గెలిచిందనే దానికంటే కూడా మార్జిన్ పెరిగింది. 3% ఆఫ్ మార్జిన్ ఓట్స్తో కాంగ్రెస్ గెలిచిందే తప్పితే 3-4% ఆఫ్ మార్జిన్ ఓట్స్ తోటి కంప్లీట్ డామినెన్స్ ఆఫ్ మెజారిటీ కాదు, అవునా కదా, డామినెన్స్ ఆఫ్ మెజారిటీ కాదు, కంప్లీట్ పర్సెంటేజ్ పెరిగింది, కంప్లీట్ విక్టరీ కాదు ఇది. సో కంప్లీట్ విక్టరీ టువర్డ్స్ వెళ్ళడానికి ఖచ్చితంగా బీజేపీకి చాలా టైం పడుతుంది. తెలంగాణలో అధికారంలో అంత ఈజీ కాదు, చాలా డెడికేటివ్ లీడర్స్ ఉండాలి, కార్యకర్తలను అర్థం చేసుకునే లీడర్స్ ఉండాలి, పబ్లిక్ పాలసీని అర్థం చేసుకునే లీడర్స్ ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యం బీజేపీ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, అట్లీస్ట్ బీజేపీ పాలసీని పక్కన పెట్టిన అట్లీస్ట్ నరేంద్ర మోదీ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి ముందు, అమిత్ షా స్ట్రాటజీని, నరేంద్ర మోదీ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి, వాళ్ళ మైండ్ సెట్ని. అట్లీస్ట్ నరేంద్ర మోదీ ఎట్లయితే మాట్లాడతారో, ద వే హీ స్పీక్స్ ఆర్ ద వే హీ నారేట్స్ పీపుల్, అంటే బేసిక్ లెవెల్లో ఉండేటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి ద హై లెవెల్ ఇంటెలెక్చువల్ దాకా కూడా అర్థమయ్యేలాగా మాట్లాడేటువంటి క్యాండిడేట్ ఉండాలి తప్పితే ఎమోషనల్గా మాట్లాడుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళతో మాత్రం బీజేపీ అధికారంలో రావడం చాలా కష్టం. ఓన్లీ సింగిల్ హ్యాండెడ్గా ఒక్కరిని తీసుకోవడం చాలా కష్టం. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ అలా ఇద్దరు మాట్లాడినట్టు ఇక్కడున్న బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ అలా మాట్లాడడం లేదా? రఘునందన్ రావు అని ఒక ఆయన ఉన్నారు, మెదక్ ఎంపీ స్థానం టికెట్ వచ్చింది ఇప్పుడు. ఈజ్ అ వెరీ గుడ్ ఆరేటర్ యాక్చువల్లీ. అలాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. రాజేందర్ కూడా బాగానే మాట్లాడతారు, బట్ స్టిల్ హీ హ్యాస్ టు కూప్ అప్ విత్ ద బీజేపీస్ ఐడియాలజీ. కంప్లీట్గా ఓన్ చేసుకోవాలి బీజేపీ ఐడియాలజీని, అతికినట్టు ఉండకూడదు. బీజేపీ ఐడియాలజీ అనేది అతికినట్టు ఉండకూడదు. బీజేపీ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ దేర్ ఐడియాలజీస్, నాట్ లైక్ కాంగ్రెస్ ఆర్ సమ్ అదర్ పార్టీ. హైదరాబాద్ సీట్ను మధులత గారు ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారంటే షీఈ్ అ వెరీ గుడ్ అపోనెంట్ ఫర్ అసదుద్దీన్ ఓవైసీ ఓవర్ దేర్. ఖచ్చితంగా మంచి, షీఈ్ అ వెరీ గుడ్ అపోనెంట్. కానీ చూడాలి, అక్కడ లెక్కలు తెలుసు కదా మనందరికీ ఏమవుతుందని చెప్పి, ఆ ఓటింగ్ సిస్టమ్స్ అనేవి కానీ, ఆ ఓటర్ ఐడి కార్డ్స్ కానీ అక్కడ జరిగేటువంటి ఏంటంటే డైలీ లైఫ్లో మనకు తెలుసు కదా ఎలా జరుగుతుందని చెప్పి. సో ఖచ్చితంగా బీజేపీ చోజ్ ద రైట్ అపోనెంట్ దేర్, అది మనం చెప్పగలుగుతాను. అండ్ దే గోయింగ్ టు హ్యావ్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద ఓటింగ్ సిస్టమ్. బట్ గెలిస్తే భగవంతుడు నిజంగా గెలవగలితే దట్ విల్ బి అ హిస్టరీ, దట్ విల్ బి అ హిస్టారిక్ మూమెంట్. బట్ లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది చూడాలి. బట్ దట్స్ అ వెరీ గుడ్ మూవ్, మాత్రం మంచి మూవ్, అది మంచి ఒపోనెంట్ అక్కడ అసద్కి మంచి ఒపోనెంట్. అంటే పోటీ ఉంటేనే బాగుంటుంది అంటారా?
ఖచ్చితంగా ఆబ్వియస్గా అండ్ దట్టు సి విన్నింగ్ ఓవర్ క్యాండిడేట్ దట్టు మనం మాధవీలత గారిని ఆవిడ జస్ట్ ఒక లేడీ లాగా చూడడం అనేది కరెక్ట్ కాదు. బికాస్ యూనో షీ హర్సెల్ఫ్ ప్రూవ్డ్ హర్సెల్ఫ్ యూనో షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ఆరేటర్ కంపేరేటివ్లీ టు అసద్ ఎంత ఆరేటరో అతని సెక్టర్లో అతని గ్రౌండ్స్లో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆరేటర్. అతని యూనో హీ ఆల్వేస్ పార్షియల్ ఆరేటర్ అతను. అంటే హీ ఓన్లీ అట్రాక్ట్స్ సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ అంతే అక్కడ వరకే. అట్ ద సేమ్ టైమ్ బట్ మాధవీలత గారు షీఈ్ నాట్ అ పార్షియల్ ఆరేటర్, షీఈ్ టార్గెటింగ్ యాజ్ వెల్ యాజ్ యూనో మీకు అర్థమై ఉంటుంది ఆల్ కమ్యూనిటీస్. దిస్ ఈస్ వాట్ దట్ వీ వాంట్ టు డూ. ఎస్ I belong to some community. That doesn't mean I stick with the one community because we look at మీ అందరూ నాకు ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ ఆల్ ఇండియన్స్ అంతే కదా, వెదర్ యూ ఆర్ ముస్లిం ఆర్ హిందూ ఆర్ క్రిస్టియన్. ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూర్ గోయింగ్ టు ఓట్ యూ షుడ్ బి ట్రీట్ లైక్ అన్ ఇండియన్ ఫస్ట్ బికాస్ ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనం అనుకుంటాం బట్ లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ ఆర్ నాట్ అనేది ఓటింగ్ దగ్గర అర్థమవుతుంది మనకి. నెక్స్ట్